నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. అమరావతిలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 తర్వాత భారీగా భూములను సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరలా అక్కడ ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చింది. 30,000కు పైగా భూములు సేకరించినా కూడా ఇప్పుడు మరలా ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో అమరావతిలో భూసేకరణ మొత్తం కూడా అంతకుముందే పూర్తయిపోయింది అనేటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా మరలా ల్యాండ్ పూలింగ్ అనేటువంటి అంశం తెరపైకి రావడానికి కారణం ఏంటంటారు? అమరావతి సమగ్ర స్వరూపాన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే మొత్తంగా 33,000 ఎకరాల పైచిలకు భూముల సేకరణ భూ సమీకరణ ద్వారా జరిగింది. అది ఒకటి. రెండోది, ప్రభుత్వ భూములు కానీ, అటవీ భూములు కానీ, రక్షిత భూములు కానీ, వీటన్నిటినీ కలిపి చూస్తే మరొక 20,000 ఎకరాల భూములు ప్రభుత్వానికి అక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే మొత్తంగా అమరావతి పరిధిలో చూస్తే మనం 53,000 ఎకరాల సమగ్ర స్వరూపం, ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ అక్కడ అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి రెడీగా ఉంది. అయితే అమరావతిని బాహ్య ప్రపంచంతో కనెక్ట్ చేసేటువంటి కొన్ని ప్రాంతాల్లో భూ సమీకరణ అనేది చాలా కాలంగా పెండింగ్లో ఉంది. 2016-17 సమయంలో చాలామంది రైతులు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత స్వచ్ఛందంగా భూ సమీకరణకి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. దానివల్ల అంత పెద్ద ల్యాండ్ పాకెట్ని భూ సమీకరణ ద్వారా సేకరించడం అనేది, అది కూడా ఒక రికార్డ్ అనేటువంటి మాట ప్రభుత్వం గతంలో పదే చెప్పినటువంటి పరిస్థితి. చాలామంది ఇక్కడ రాజధాని వస్తే రాష్ట్రానికి ఎక్కువ లబ్ధి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం. వాళ్ళు భూములు కోల్పోతున్నందుకు వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి ప్లాట్లు, అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లు, అలానే కమర్షియల్ ప్లాట్లు, ఇట్లాంటి ఈక్వేషన్స్ పెట్టి కొన్ని కౌలు కూడా వాళ్ళకి చెల్లింపుకి సంబంధించి పరిహారం చెల్లించే విధంగా ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ముందుకెళ్లారు. అయితే అమరావతిలో ఒక గుండెకాయ లాంటిది, అమరావతిలోకి ఒక రకంగా గేట్వే లాంటిది సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం అనేది వెరీ ఫ్యూచరిస్టిక్. అంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటర్ సప్లై దగ్గర నుంచి డ్రైనేజీ, గ్యాస్ పైప్ లైన్, ఎలక్ట్రిసిటీ లైను, అలానే దానికి పక్క నుంచి సైకిల్ ట్రాక్లతో సహా, అలానే ఇంకొకటి ఇందులో ఏంటంటే బ్లూ గ్రీన్ టెక్నాలజీతో ఆ కాంబినేషన్స్తో నగరాన్ని నిర్మిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోడ్డు పక్కన చిన్న కాలువల ద్వారా కూడా రవాణా జరిగే విధంగా వ్యవస్థను రెడీ చేసుకోవాలి మనం అని అంత ప్రణాళికాబద్ధంగా అప్పుడు చేశారు. అంటే ఎంత దూరం ఉంటుందంటారు ఈ యొక్క సీడ్ యాక్సిస్ రోడ్డు? 21 కిలోమీటర్ల ప్రణాళిక చేశారు. మొత్తం 18 కిలోమీటర్లు, 18.2 కిలోమీటర్ల నిర్మాణం దాదాపు అంతా పూర్తయిపోయింది. అంటే అమరావతి ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు అంతే. ఆ మొత్తం కోర్ అమరావతి ఏరియాని కనెక్ట్ చేస్తూ వచ్చేటువంటి ఒక భారీ రహదారి, 8 వరుసల రహదారి. అయితే ఎక్కడైతే బయట ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలి అంటే నేషనల్ హైవేకి, విజయవాడ హైవేకి, రింగ్ రోడ్, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ, కనకదుర్గ వారధి దగ్గర కానీ కనెక్ట్ అయ్యేటువంటి చోట్ల ఆ 3.5 కిలోమీటర్ల మేర భూముల సేకరణ అనేది అప్పుడు సంక్లిష్టంగా మారింది. దాంతో అది కేసులు వేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, అవి ఆగిపోయింది. అప్పుడు అంటే అక్కడ సాధారణ పబ్లిక్ కేసులు వేసారా, లేకుంటే రాజకీయ ఉంటాయి కదా? ఇప్పుడు అది పెనుమాక గ్రామం చాలా కీలకమైంది, అమరావతికి అతి సమీపంలో ఉండేటువంటి గ్రామం, మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోకి వచ్చేది. అది క్యాపిటల్ ఏరియా కింద రిజిస్టర్ కాకపోయినా కానీ దాని పరిధి మొత్తాన్ని కూడా, అంటే మంగళగిరి మొత్తాన్ని క్యాపిటల్లో భాగంగా చెప్పకపోయినా కానీ క్యాపిటల్ రీజన్ సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశం. అక్కడ రాజకీయంగా గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులకు సంబంధించినటువంటి భూములు కూడా ఉన్నాయి. వాటిపైన కేసులు వేసారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. దాంతోనే మహారహదారి అక్కడ వరకు నిర్మాణం జరిగి అక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ 5 ఏళ్లలో మరి కష్టాలు చూసిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత ఒక రియలైజేషన్ వచ్చింది, మొత్తం మీద ఈ ప్రాంతం నాశనం అవుతుంది అనేటువంటి ఆలోచన వచ్చినట్టుంది. వీళ్ళు అమరావతి రైతులతో సిఆర్డిఏ అధికారులు జరిపినటువంటి సంప్రదింపులో క్లారిటీ వచ్చింది. మొత్తం 2 ప్యాకేజీలుగా సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం జరగాలి. ఫస్ట్ ప్యాకేజ్ కంప్లీట్ అయింది. సెకండ్ ప్యాకేజీ, దీన్ని నేషనల్ హైవే కనెక్టివిటీ అనేది చాలా సంక్లిష్టమైనటువంటి కనెక్టివిటీ. ఎందుకంటే దాన్ని మెయిన్ రోడ్ పైకి తీసుకురావాలి. NH16 అంటే చెన్నై కలకత్తా హైవే ఉంది కదా, దానికి కనెక్ట్ చేయాలి. ఈ క్రమంలోనే ఈ భూములన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి రైతులతో సంప్రదింపులు జరగడం, రైతులు సుముఖంగా ఉండడం, 2.65 ఎకరాల భూముల్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి రైతులు సమ్మతించారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ని అధికారులు చేపట్టారు. ఇంకా అక్కడ ఒక 4 ఎకరాల భూమి సేకరణ ఉంది. ఆ 4 ఎకరాల భూమి సేకరణ కూడా పూర్తయితే సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి మార్గం సుగమమైంది. ఆ 4 ఎకరాలు ఎవరి పరిధిలో ఉన్నాయంటారు? అవి ఇప్పుడు రైతుల పరిధిలోనే ఉన్నాయి. బట్ వాళ్ళు కూడా మాక్సిమం ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే అది 2 భాగాలుగా ఉంది. ఒకటి, ప్రకాశం బ్యారేజ్కి ఆవల పక్కన ఉన్న భూములన్నిటికి సంబంధించి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ప్రకాశం బ్యారేజ్కి యువతల పక్కన, అలానే
కనకదుర్గ వారధికి మధ్యలో ఉన్నటువంటి భూములపైన ఒక స్పష్టత రావాలి. కాబట్టి అది కూడా బహుశా అధికారులు ఒప్పించి తీసుకోవడానికి, అది ఇవ్వడానికి కూడా రెడీగా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి ట్రంపెట్ జంక్షన్ అని చెప్పిన ఒక భారీ జంక్షన్ వచ్చి నేషనల్ హైవేకి అలా కన్వర్ట్ అవుతూ, మనం ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ పైన చూసాం కదా టర్నింగ్స్, ఆ టర్నింగ్స్ తరహాలో వెళ్ళి మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది కనెక్ట్ అయితే అమరావతిలోకి వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. సో అందుకని ఇప్పుడు భూముల సేకరణ అనేటువంటి ప్రక్రియ మరొకసారి అమరావతిలో చర్చనీయాంశంగా మారింది. ఈ 2.65 ఎకరాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మిగతా 4 ఎకరాల సేకరణ కూడా ఈజీగా అవుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సీడాక్సిస్ రోడ్డు మిగిలినటువంటి పార్ట్ బి ఏదైతే పార్ట్ 2 సెకండ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని 2 పార్ట్లుగా విడగొట్టి ప్రకాశం బ్యారేజీ వరకు ఒకటి, ఈ ట్రంపెట్ జంక్షన్ పార్ట్ ఇంకొకటి చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది. భూముల సేకరణ ప్రక్రియ కంప్లీట్ అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి నమూనాని అనౌన్స్ చేసి వీలైనంత వేగంగా, అంటే 18 నుంచి 24 నెలల లోపు దాన్ని పూర్తి చేసి హైవే కనెక్ట్ చేసే విధంగా, అమరావతిలోకి దారి తీసే విధంగా ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం. భూసేకరణ అంశం అనేది ఒక సీడ్ యాక్సిస్ రోడ్డుకు పరిధిలోనే కొనసాగుతుందా, లేకుంటే ఇప్పుడు త్రిబుల ఓఆర్ఆర్ ఏదేదో ఉందో దానికి కూడా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటిది సీడ్ యాక్సిస్ రోడ్డు పరిధిలో భూసేకరణ అనేది మొదలైంది. ఔటర్ రింగ్ రోడ్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కన్సెంట్ ఇచ్చింది. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో భూముల సేకరణ పూర్తయింది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా భూముల సేకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంత పెద్ద రహదారి నిర్మించేటువంటి క్రమంలో మనం ఔటర్ రింగ్ రోడ్ చూసాం, ప్యాకేజీలుగా విడగొట్టేసి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఒక్కొక్క కంపెనీకి ఇవ్వడం వలన చాలా వేగంగా పని జరిగింది. అదే తరహాలో భూముల సేకరణ జరిగి ఇబ్బందులు లేనటువంటి ప్రదేశాల్లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చారు. ప్రాజెక్ట్ను అప్రూవ్ చేస్తాం, కానీ భూసేకరణ దగ్గర నుంచి నిర్మించి ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అని తేల్చి చెప్పారు. ఎందుకంటే ఇది కంప్లీట్గా రహదారి వ్యవస్థ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద మొత్తం అన్నింటినీ కూడా రివైవ్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే పోలవరం ప్రాజెక్ట్ లాగా మళ్ళీ కొత్త సమస్యలు రావచ్చు. కాబట్టి దాంతో సంబంధం లేకుండా ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుని 6 లైన్ల రహదారిగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలో మార్పులు చేసింది. అలానే దానికి సంబంధించి అప్రూవల్స్, అంటే వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి అప్రూవల్స్ విషయంలో కూడా తాత్సారం చేసింది. దీంతో 2021 వరకు వేచి చూసి 2021 నుంచి ఆ పనులు ప్రారంభించింది. ఇప్పుడు ఇంకొక 6 నెలల్లో అది ప్రారంభించే విధంగా, అంటే లాంచ్ చేసేయడానికి, జాతికి అంకితం ఇవ్వడానికి రెడీ అవుతుంది ఆ ప్రాజెక్టు. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వమే రాజకీయ జోక్యం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా స్థానికంగా ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సహకారం తీసుకోవడం, నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్రమే తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి దానికి సంబంధించి కొన్ని చోట్ల మాత్రమే భూముల సమీకరణకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. ప్రాజెక్ట్ని అతి త్వరలో, అంటే బహుశా నేను అనుకోవడం రేపు వెస్ట్ బైపాస్ ఇనాగ్రేషన్కి ఒక 6 నెలల్లో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి గారు వస్తారా, కేంద్ర మంత్రి గారు వస్తారు. అప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు పైన పూజ కూడా చేసే అవకాశం ఉంది. భూమి పూజ చేసి మొదలు పెట్టేదానికి కావాల్సినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతోనే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఒకటి సీడ్ యాక్సిస్ రోడ్డుతో కనెక్టివిటీ రావడం వలన అమరావతిలోకి అడుగు పెట్టడం సులువు అవుతుంది. వెస్ట్ బైపాస్ ఓపెన్ చేయడం వలన హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా నేరుగా అమరావతిలోకి వెళ్ళొచ్చు. అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాలోకి డైరెక్ట్గా వెళ్లే విధంగా మధ్యలో కృష్ణానది పైన 3 కిలోమీటర్ల మేర బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. కాబట్టి అది వినియోగంలోకి వస్తుంది. ప్లస్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి అంకురార్పణ జరుగుతుంది. అంటే అమరావతి రాజధాని పరిధిలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే కూడా కనీసం డబుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఒక 2-3 ఏళ్లలోనే కనిపిస్తున్నాయి. రైట్ సార్. అది ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి భూసేకరణలో భాగంగా కొనసాగుతున్నటువంటి ల్యాండ్ పూలింగ్ నేపథ్యంలో అక్కడ కొంత ఉన్నటువంటి వివాదాస్పదంగా ఉన్నటువంటి 4-5 ఎకరాల భూమికి సంబంధించి ఆల్రెడీ కొంత సగం వరకు కూడా కంక్లూజన్ వచ్చినట్టు కనపడుతుంది. మిగతా 3-4 ఎకరాల భూమి కూడా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముందడుగు వేసేటువంటి అవకాశం ఉన్నట్టు కనబడుతుంది.